Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నారా అందరూ? నేను కూడా బాగానే ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యావత్ ప్రపంచమంతటా కూడా తల్లి శ్రీ సభ ఏ పండుగను కొనియాడుతూ ఉన్నది? క్రీస్తు బాప్తిస్మ పండుగను, మహోత్సవమును కొనియాడుతూ ఉన్నది. ఈ పండుగను జరుపుకునడం ద్వారా మనము తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏమిటి అటువంటి కొన్ని విషయాలను బైబిల్ గ్రంథమును ఆధారముగా చేసుకొని ధ్యానించి అర్థం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మొదటి పట్టణమును మనము ఆలకించి ఉన్నాం. ఎక్కడి నుండి తీసుకున్నాం? మొదటి పట్టణం యెషయా గ్రంథము. యెషయా గ్రంథము యెషయా ప్రవక్త ద్వారా ప్రభు ఎంతో అద్భుతముగా తన యొక్క సేవకుని గురించి అద్భుతముగా వర్ణిస్తూ ఉన్నాడు. తన సేవకుడు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాడు, ఏ విధముగా ప్రజల యొక్క జీవితాల్లో వెలుగును నింపబోతూ ఉన్నాడు అన్నటువంటి విషయాలను అద్భుతముగా ఈ యొక్క గీతము ద్వారా మనము ఆలకించి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పట్టణమును మనం అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క వాక్యము ఏ పరిస్థితుల్లో యెషయా ప్రవక్త రాసి ఉన్నాడో తెలుసుకుందాం. యెషయా గ్రంథంలో ఇది ప్రభువుకి సేవకుని గీతమని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క గీతము యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఇజ్రాయేలు ప్రజలు బాబిలోనియా దేశములో బానిసలుగా జీవిస్తూ ఉన్నటువంటి యొక్క సమయములో వారిలో ఒక ఆశను నింపాలి, వారికి విమోచనమును కలిగించే సేవకుడు రాబోతూ ఉన్నాడు, వారికి న్యాయము జరగబోతున్నది అనేటువంటి హామీను దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. వారికి న్యాయము, వారిలో ఆశ అనేది చిగురించబోతున్నది. అలానే వారికి విమోచన. విమోచన ఎవరికి అవసరము? ఎవరైతే బాధల్లో ఉంటారో, ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే బానిసలుగా జీవిస్తూ ఉంటారో అటువంటి వారికి అటువంటి వారు విమోచనను కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడు మాకు ఇంకా స్వాతంత్రము వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు యావే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడినటువంటి మాటలు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఒక దేవుని యొక్క సేవకునికి ఉండాల్సినటువంటి లక్షణాలను ఎంతో అద్భుతముగా ఈ యొక్క పట్టణంలో మనకి తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేత ఎన్నుకోబడినటువంటి ఆ సేవకుడు ఎలా ఉండాలంటే వినయపూర్వకముగా జీవించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 1వ వచనం చదవండి, 42వ అధ్యాయం. ఇడుగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుడును చేసితిని, ఇతనిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెందితిని, ఇతనిని నా ఆత్మతో నింపితిని, ఇతడు అన్య జాతులకు న్యాయమును కొనివచ్చును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు శక్తితో కాకుండా వినయముతోనూ విధేయతతోనూ పనిచేయాలి అన్నటువంటి సత్యాన్ని కూడా ఈ వాక్యం మనకు తెలియపరుస్తున్నది. అతడు ఏ విధంగా అరవడు, గొడవలు చేయడు, గొప్ప గొప్పలు చెప్పుకున్నటువంటి వ్యక్తి కాదు. ఆ విధంగా చెప్పుకుంటే తను దేవుని సేవకుడు కాడు, సాతాను సేవకుడుగా పిలువబడతాడు. ప్రైజ్ ది లార్డ్.
దేవుని సేవకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఎంతో అద్భుతముగా, ఇదిగో నా సేవకుడు, నేను ఇతరుని బలాఢ్యుడను చేస్తుని, బలముతో నింపి తిని, నా శక్తిని వసగి తిని, ఇతరుని నేను ఎన్నుకుంటుని అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి మనందరము కూడా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారమే. ఎప్పుడు? జ్ఞానస్నాన సమయములో. జ్ఞానస్నానం స్వీకరించినప్పుడు ఆ ప్రభువు నిన్ను నన్ను కూడా తన సేవకై ఎన్నుకున్నాడు. కాబట్టి మనము దేవుడు మన పట్ల ప్రీతి చెందాలంటే, సంతోషముగా ఉండాలంటే ఎలా ఉండాలి? దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. తగ్గింపుతనము. సేవకునికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి? గొప్పగా చెప్పుకోవడం కాదు, పేరు ప్రఖ్యాతుల కోసము చూడకూడదు. ఎంత తగ్గింపుతనంతో సేవకుడు పనిచేస్తాడో దేవుడు అంతగా అతనిని హెచ్చిస్తాడు. మనకి అనేక ఉదాహరణలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ప్రియా దేవుని బిడ్డలారా, అతడు అరవడు, గొడవపరడు, తన గొప్పతనాన్ని కూడా గొప్పగా ప్రకటించుకోడు అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. ఇతనిని నా ఆత్మతో నింపితిని, ఇతడు అన్య జాతులకు ఏం తీసుకుని వచ్చును? న్యాయమును తెచ్చును, కొనివచ్చును అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుని యొక్క కార్యము అనేది మనము మౌనముగా చేసుకుంటూ పోవాలి, కానీ గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దములో మౌనముగా చేసినటువంటి కార్యాలను దేవుడు చూస్తాడు. దేవుడు చూడాలి. మనం చేసే పనులు, మనం చేసే కార్యాలు ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. దేవుడు ఖచ్చితంగా మనము గొప్పగా చెప్పుకోకపోయినా కూడా దేవుడు మన హృదయాన్ని గుర్తిస్తాడు. కాబట్టి మన హృదయంలో ఉండేది ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి తప్పకుండా ఆయన గుర్తిస్తే చాలు, మన తోటి వారు గుర్తించాల్సిన అవసరం లేదు, వారికి మనం తెలియజేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనకి ఈ వాక్యం నేర్పిస్తున్నది ఏమిటి అంటే, మన జీవితాల్లో మనం ఏ కార్యము చేసినా, ఏ పనులు చేసినా కూడా మౌనంగా చేసుకుంటూ పోవాలి. అలానే వినయముతోనూ విధేయతతోనూ చేసుకుంటూ పోవాలన్నమాట సత్యాన్ని ఈ వాక్యం మనకి తెలియపరుస్తున్నది. ఒక సేవకునికి ఉండాల్సినటువంటి లక్షణము ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే ఇంకో 3వ వచనం ఒకసారి చదవండి. నలిగిన రెల్లు కాడను త్రుంచి వేయడు, కునికి పాట్లు పడు దీపమును ఆర్పివేయడు, నమ్మదగిన తనముతో ఎల్లరికి నీ న్యాయమును కొనివచ్చును. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, విరిగిన వారిని పునరుద్ధరించే శక్తి ఎవరికొన్నది అంటే కేవలం దేవుని యొక్క కుమారుడికి, క్రీస్తు ప్రభువుకి. ఈ వాక్యాలన్నీ ఎవరిని ఉద్దేశించి? క్రీస్తు ప్రభువుని ఉద్దేశించి ఆనాడే యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఆ ప్రవచనాలన్నీ కూడా క్రీస్తు ప్రభువులు నెరవేరునివి అనుటలో ఎటువంటి సందేహము లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ నా సేవకుడు ఎవరు? క్రీస్తు ప్రభువు. ఈ నా సేవకుడు బలహీనుల పట్ల కఠినముగా ఉండడు, పాపుల పట్ల కఠినముగా ఉండడు. ఎలా ఉంటాడు? కరుణతోనూ ప్రేమతోనూ ఉంటాడు. నలిగిన రెల్లు కాడును త్రుంచివేయడు. ఇక్కడ నలిగిన రెల్లు కాడ అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే పాపపు బంధకములలో జీవిస్తూ ఉన్నారో, నలిగిపోయినటువంటి జీవితాల్లో జీవిస్తూ ఉన్నారో వారిని తిరస్కరించడు. తిరస్కరించక ఏం చేస్తాడంటే వారిని ప్రేమతో ఆహ్వానిస్తాడు, వారి పాపాలని కడిగివేస్తాడు, వారిని కరుణతోనూ జాలితోనూ చూస్తాడు, తన హక్కున చేర్చుకుంటాడు. అటువంటి సేవకుడు గురించి యెషయా ప్రవక్త ఆనాడే మాట్లాడాడు. ఆ సేవకుడు ఎవరో కాదు, క్రీస్తు ప్రభువే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము క్రీస్తు ప్రభు ఏ విధముగానైతే ఒక గొప్ప సేవకుడుగా తన యొక్క సేవలు అందించాడో, నలిగినటువంటి జీవితాల్లో వెలుగును నింపి ఉన్నాడో, ఎవరైతే సమాజంలో తిరస్కరించబడి ఉన్నారో వారిని తన హక్కును చేర్చుకొని వారిని ఒక మంచి మార్గంలో నడిపించాడో, అలానే మనము కూడా
జీవించాలి. ఆయన మార్గంలో జీవించడము, ఆయన పోలి జీవించడం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, సమాజంలో అనేక మంది అనేకమైనటువంటి బలహీనతలతో ఉంటారు సహజంగా. కాబట్టి అటువంటి వారిని మనము ఇంకా ఇంకా కృంగిపోయేలా మన యొక్క మాటలు ఉండకూడదు వారిని ఉద్దేశించి. అలా కాకుండా క్రీస్తు ప్రభు ఏ విధముగానైతే ప్రేమతోనూ కరుణతోనూ దయతోనూ జాలితోనూ చూసి వారిని అంగీకరించి వారిని మంచి మనుషులుగా తయారు చేశాడో, అలానే ఈరోజు అదే బాధ్యత, అదే సేవక రూపం మనము కూడా దాల్చాలి. ఆ ప్రభు ఒక సేవకుడుగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఇదిగో నేను ఈ లోకమునకు వచ్చినది సేవ చేయటానికే గాని సేవింపబడుటకు కాదు అని నొక్కి వ్యాఖ్యానిస్తున్నటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క వాక్కులను మనము ఈరోజు ఈ పరిశుద్ధ సమయమున గుర్తు చేసుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు అనేకమైనటువంటి బాధలతోనూ కష్టాలతోనూ శోధనలతోనూ సతమతమవుతూ ఉన్నప్పుడు వారి యొక్క బాధలను ఇంకా ఎక్కువ చేయకుండా మనము వారికి ఆ బాధలను తొలగించే ప్రయత్నం మనము చేయాలి. అది ప్రభు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విరిగిన వారిని పునరుద్ధరించే కరుణామయుడు ఏ విధంగానైతే వారి యొక్క జీవితాల్లో వెలుగును శాంతిని తీసుకుని వచ్చాడో, మనము కూడా ఆయన శిష్యులమైనటువంటి మనము కూడా ఆ మార్గంలోనే నడవాలనేది ఈనాటి యొక్క వాక్యం తెలియపరుస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు జీవితంలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. పాపులను క్షమించాడు, రోగులకు ఆరోగ్యమును దయచేశాడు, మరణించిన వారికి జీవమును ఇచ్చి ఉన్నాడు. ఈ విధంగా అందరి జీవితాల్లో వెలుగును నింపాడు, శాంతిని సమాధానాన్ని నింపాడు. ఆ ప్రభు యొక్క శిష్యులైన మనము కూడా ఆ మార్గములోనే నడవాలి. ఏ మార్గము? విరిగిన మనసులను పునరుద్ధరించే వ్యక్తులుగా మన యొక్క జీవితాలను మలుచుకోవాలి. అందరూ ఒకేలాగా ఉండరు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, బలహీనతలను సమర్థించమని నేనైతే బోధించట్లేదు, కానీ ఆ బలహీనతలను ఆ పాపములు గుర్తించి మనము ఆ పాపము చేయకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అలానే మన తోటి సహోదరులు కూడా ఆ పాపము చేయకుండా ప్రోత్సహించాలి. ఇది ప్రభు మనకిస్తూ ఉన్నటువంటి గొప్ప బాధ్యత. ఆ క్రీస్తు ప్రభు యొక్క బాధ్యతే కాదు, అపోస్తల బాధ్యతే కాదు, పునీతుల బాధ్యతే కాదు, కేవలం గురువుల బాధ్యత కాదు, జ్ఞాన స్నానం పొందిన ప్రతి వ్యక్తి బాధ్యత ఇది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మన యొక్క జీవితాలను మనము మలుచుకోవాలి. ఒక సేవకులుగా మనకు జీవితాలను మలుచుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రీతి చెందుతాడు, సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఇదిగో నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, అతని యందు నేను ప్రీతిని పొందుతూ ఉన్నాను, నాకు ప్రీతిని కలిగించుచున్నాడు అని మనము ఆలకించి ఉన్నాం. దేవునికి ప్రీతికరముగా జీవించాలి. మాట్లాడినా ఏ కార్యం చేసినా కూడా ఎలా ఉండాలి? ఎవరికి ప్రీతికరముగా ఉండాలి? అత్త మామలక, భార్యకి ప్రీతికరంగా ఉండాలా? భర్తకి ప్రీతికరంగా ఉండాలా? బిడ్డలకు ప్రీతికరంగా ఉండాలా? మనం చేసే ప్రతి సేవ, చేసే ప్రతి కార్యము దేవునికి ప్రీతికరముగా ఉండాలి. దేవుడు నిన్ను చూసి ఏమని పాడాలంటే, ఒక చిన్న పాటను నేను పాడతాను. ఇడుగు నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, ఇడుగు నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. అందరూ ఇడుగు నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, ఇడుగు నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఆత్మతో మనందరం కూడా నింపబడ్డాం. ఎప్పుడు? జ్ఞానస్నాన సమయంలో.
యోహాను నీటి ద్వారా బాప్తిసమిస్తే క్రీస్తు ప్రభు ఆత్మ ద్వారా మనకి బాప్తిసము ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆత్మతో నింపబడినటువంటి మనందరము కూడా ఆ ప్రభువుకి ప్రీతికరముగా జీవించాలి. మనం మామూలు మనుషులము కాదు, దేవుని చేత ప్రత్యేకముగా ఎన్నుకోబడినటువంటి వారము. ఎన్నుకోబడ్డామంటే ఖచ్చితంగా కొన్ని విషయాల్లో మనము జాగరూకులై ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన బిడ్డలుగా కొన్ని విషయాలలో మనము అప్రమత్తులై ఉండాలి, జాగరూకులై ఉండాలి, జాగ్రత్తను పాటించాలి. అప్పుడు తప్పకుండా దేవుడు ప్రీతి చెందుతాడు అన్నటువంటి విషయాన్ని ఈరోజు ఈ వాక్యం మనకి తెలియపరుస్తున్నది. మూడవది, అంధకారములో వెలుగును తీసుకొచ్చే విమోచకుడు ఎవరైనా ఉన్నారంటే అది క్రీస్తు ప్రభు. వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం, 6-7. జాగ్రత్తగా వినండి. ప్రభువుడునైన నేను నిన్ను పిలిచితిని, నీకు బలమనొసగితిని, రూపమునిచ్చితిని, నీవు న్యాయము నెలకొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనముగాను జాతులకు జ్యోతిగాను నియమించితిని. నీవు గ్రుడ్డి వారి కన్నులు తెరుతువు, బందీలను చెర నుండి వెలుపలకి కొనివత్తువు, చీకటిలో ఉన్న వారిని బందీ గృహము నుండి విడిపింతువు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సేవకుడు ఎవరు? క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభువును ఉద్దేశించి ఆనాడే యెషయా ప్రవక్త ప్రవచించి ఉన్నాడు. ఈ కార్యాలన్నీ కూడా క్రీస్తు ప్రభు నెరవేర్చాడు. అవునా కాదా? గురుడి వారికి చూపును వసి ఉన్నారు, చెరసాల్లో ఉన్న వారికి విముక్తిని దయచేసి ఉన్నారు, అనారోగ్యముతో జబ్బుతో బాధపడుతున్న వారికి ఆరోగ్యమును దయచేసి ఉన్నారు, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. చీకటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పాపపు జీవితంలో జీవిస్తున్నటువంటి వారికి వెలుగును ఇచ్చాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రభువులో నెరవేరినవి. అతని దేవుడు ఎన్నుకున్నటువంటి గొప్ప సేవకుడు. కాబట్టి ఈ పరిశుద్ధ సమయమున ఈ సేవకుని కార్యము ఇజ్రాయెల్ మాత్రమే కాదు, ఈ యొక్క సేవలు అనుభవించేది కేవలము ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే కాదు, అన్ని జాతుల వారు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నేను నిన్ను ప్రజలకు నిబంధనముగా జాతులకు జ్యోతిగాను నియమించితిని. ఇక్కడ ఆ ప్రభు కేవలము యూదులకు మాత్రమే నేను నిన్ను జ్యోతిగా నియమించుతుని అని పలకలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, జాతులకు, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే పాపపు బంధకములో ఉన్నారో, ఎవరైతే చీకటిలో జీవిస్తూ ఉన్నారో వారందరికీ కూడా నేను నిన్ను జ్యోతిగా నియమించుతుని అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన యొక్క జీవితంలోనికి ఈ వాక్యాన్ని అన్వయం చేసుకున్నట్లయితే మన యొక్క మాటలు, మన యొక్క కార్యాలు ఇతరుల యొక్క జీవితాల్లో వెలుగును నింపే వారిలాగా ఉండాలి. ఏమేమి ఉండాలి? మన మాటలు, మన కార్యములు ఇతరుల జీవితాల్లో ఏమి నింపాలి? చీకటిని కదా, చీకటి నింపాలా? వెలుగును నింపే వారిలాగా ఉండాలి. ప్రభు మన నుండి ఆశిస్తున్నది అదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు క్రీస్తు ప్రభు వెలుగును నింపాడు అనేక మంది జీవితాల్లో. మరి ఈ రోజు మన యొక్క వంతు వచ్చినది మన యొక్క మాటల ద్వారా, మన యొక్క కార్యాల ద్వారా, మన యొక్క సహాయం ద్వారా ఇతరుల యొక్క జీవితాల్లో వెలుగును నింపినప్పుడు మనము దేవునికి ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా గుర్తించబడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము నుండి మనము ధ్యానిస్తున్నటువంటి యొక్క పట్టణం 42వ అధ్యాయం 1వ వచనము నుండి 4వ వచనము మరియు 6, 7 వచనాల్లో మనకి అద్భుతమైనటువంటి పాఠాలను ఈ యెషయా ప్రవక్త మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నేను ఏ రకమైనటువంటి సేవకుడిని, మనం సేవకుని యొక్క లక్షణాల గురించి ధ్యానించి ఉన్నాం. నేను ఏ రకమైనటువంటి సేవకుడిని అని మనం ప్రశ్నించుకోవాలి. నేను వినయము కలిగినటువంటి సేవకుడినా, లేదా కరుణ కలిగినటువంటి సేవకుడినా,
వెలుగు కలిగినటువంటి సేవకుడినా అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభు మన నుండి ఆశించేది ఏమిటంటే ప్రతి ఒక్క సేవకుడు సేవకురాలు కూడా వినయముతో ఉండాలి, వెలుగు నింపే వ్యక్తులుగా ఉండాలి, కరుణ చూపే వ్యక్తులుగా ఉండాలి. కానీ ఖండించే వ్యక్తులుగా, కఠినంగా ప్రవర్తించే వ్యక్తులుగా, సేవకులుగా ఉండకూడదు అని ప్రభు మనకి ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు క్రీస్తుని మనం ఆదర్శంగా తీసుకుందాం. మన యొక్క జీవితాలు కూడా న్యాయం వైపు, దయ వైపు వెలుగుగా మారాలని ఈ వాక్యం మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో కొద్దిసేపు ధ్యానించుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు మనం ఆలకించి ఉన్నాం. అయితే క్రీస్తు ప్రభు యోర్దాను నదిలో ఏం పొందుతూ ఉన్నాడు? బాప్తిస్మను స్వీకరిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకోవడం ద్వారా మనకు నేర్పిస్తున్న విషయం ఏమిటంటే, ఇదిగో నేను కూడా మీలో ఒక్కడిని, మానవ రూపము దాల్చాడని నిరూపించడానికి, అలానే పవిత్ర ఆత్మశక్తితో నింపబడడానికి. ఎందుకంటే ఆయన వెంటనే జ్ఞానస్నానం పొందిన వెంటనే ఆయన పరిచర్యను ప్రారంభించబోతూ ఉన్నాడు, తన యొక్క పరిచర్యను ప్రారంభించబోతూ ఉన్నాడు. అందుకని ఆత్మ వరములతో అభిషేకించబడి ఆత్మశక్తితో నింపబడినటువంటి ఆ క్రీస్తు ప్రభు ఏ విధంగా బోధించాడు, ఏ విధమైనటువంటి కార్యాలు చేశాడు మనందరికీ తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ప్రజాసేవ ప్రారంభించబోయే ముందు ప్రభువు బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంఘటన చోటు చేసుకుంటూ ఉన్నది. అది ఏమిటి అంటే, 3 వ్యక్తులు కూడా అక్కడ హాజరై ఉన్నారు. కుమారుడు, అలానే పవిత్రాత్మ దేవుడు, అలానే తండ్రి స్వరము. పవిత్రాత్మ దేవుడు పావు రూపములో ప్రభువుపైకి వేంచేసి ఉన్నది. అలానే ఆకాశం నుండి తండ్రి మాటలను కూడా మనము ఆలకించి ఉన్నాం. అలానే క్రీస్తు ప్రభు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ 3 కూడా హాజరైనటువంటి ఒక సంఘటన ఉందంటే ఈ సంఘటన ఒకటి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ తండ్రి స్వరం ఎంతో అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనకు వినిపిస్తూ ఉన్నది. ఒకసారి చదువుకుందాం 17వ వచనం. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతరులను గూర్చి నేను అధికముగా ఆనందించుచున్నాను అని సెలవిచ్చినది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే ఇక్కడ 3 వ్యక్తులు ఒకేసారి వ్యక్తమవుతూ ఉన్నట్లుగా మనకి అనిపిస్తున్నది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది త్రిత్వ దర్శనం అని కూడా అంటూ ఉంటాం. త్రిత్వ దర్శనం అంటే 3 వ్యక్తులు కూడా ఒకేసారి ప్రజలకు దర్శనము ఇచ్చినటువంటి సంఘటన. తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు, అలానే క్రీస్తు ప్రభు, వీరు 3 కూడా అక్కడ ఉన్నటువంటి వారికి దర్శనం ఇచ్చి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఈ యొక్క పట్టణం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే వినయము మరియు విధేయత. క్రీస్తు ప్రభులో మనం గమనించవచ్చు వినయము, విధేయత. ఎందుకు, ఏ విధంగా మనము ఈ ప్రభువులో వినయాన్ని, విధేయతను గమనించవచ్చు అంటే, యేసు పాపము చేయనప్పటికీ కూడా, యేసులో పాపము లేనప్పటికీ కూడా పాపుల మధ్య నిలుచుండి ఏం చేస్తూ ఉన్నాడు? బాప్తిసమును పొందుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వెంటనే యోహాను యేసును వారించుచు అంటే వాదిస్తూ అంటూ ఉన్నాడు, నేనే నీ చేత బాప్తిస్మమును పొందవలసిన వాడును, అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా అని బాప్తిస్మ యోహాను ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అద్భుతంగా సెలవిస్తున్నాడు, ఇప్పుడు ఇలా జరగనీయము, ఈ విధంగా సమస్త నీతిని నెరవేర్చుటకు మనకు తగినది అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. అందుకు యేసు, ఇప్పుడు ఇట్లే జరగనిమ్ము, దేవుని సంకల్పమును అంతటిని మనము ఈ రీతిగా నెరవేర్చుటకు సమంజసము అని సమాధానమీగా యోహాను ఏం చేశాడు? చివరికి అంగీకరించాడు. ప్రభువుకి బాప్తిసము ఇచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
యేసు దేవుని చిత్తానికి సంపూర్ణముగా లోబడ్డాడు అనడానికి కూడా ఇది ఒక నిదర్శనము. వినయము, విధేయత ప్రభు పట్ల ఎంత అద్భుతంగా క్రీస్తు ప్రభు చూపించాడు ఈ సంఘటనలో మనకి అర్థమవుతున్నది. మన స్థానము, హోదా, పవిత్రత ఎంత ఉన్నా కూడా మనం ఎలా ఉండాలంటే వినయముగా ఉండాలి, విధేయతగా ఉండాలి, దేవుని యొక్క చిత్తానికి లోబడాలి అన్నటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభు ఈ రోజు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన హోదా చాలా పెద్దది, ఆయన స్థానం కూడా చాలా పెద్దది. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు అయినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించాడు. దేవుని పట్ల వినయముగా ఉన్నాడు. ఇతరులతో నేను కూడా సమానముగా ఉండాలని ఆలోచన చేశాడు క్రీస్తు ప్రభు. కాబట్టి యేసు ప్రభు నీటిలో బాప్తిసము తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు యోహాను చేతుల మీదుగా. కాబట్టి అందుకని ఈ యొక్క ప్రవర్తన చూసినటువంటి దేవుడు ఊరుకోగలడా? ఊరుకోలేదు. ఏమన్నాడు? ఇదిగో ఇతను నా ప్రియమైనటువంటి కుమారుడు, ఇతని యందు నేను అధికముగా ఆనందించుచున్నాను అని ఆయన పలికి అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనల్ని చూసి కూడా దేవుడు ఆ విధంగా పలకాలి. ఎప్పుడు పలుకుతాడు అంటే మనము వినయముతో జీవించినప్పుడు, విధేయతతో జీవించినప్పుడు, దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించినప్పుడు, మన యొక్క హోదాని, మన యొక్క స్థానమును, మన యొక్క గొప్పతనాలను పక్కన పెట్టి జీవించినప్పుడు ఖచ్చితంగా ప్రభువు నిన్ను నన్ను చూసి కూడా ఈ విధంగానే పలుకుతాడు. ఈమె నా ప్రియమైనటువంటి కుమార్తె, ఈమె యందు నేను అధికముగా ఆనందించుచున్నాను అని చక్కగా మాట్లాడుతాడు ఆ ప్రభు. కాబట్టి ఆ వాక్యాలను వినడానికి మనము ప్రయత్నం చేయాలి, ఆ వాక్యాలని వినడానికి ప్రయత్నం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక బాప్తిస్మము ద్వారా నేను చెప్పాను, ఉపోద్ఘాతములో బాప్తిస్ము ద్వారా మనలో కొత్త జీవితం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. ఎలా? మనము ముందుగా మొట్టమొదటిగా ప్రభు బిడ్డలం అవుతాము, రెండవది సంఘములో భాగస్థులం అవుతాము, మూడవది సేవలో భాగస్థులము అవుతాము. మరి ఇది కొత్త జీవితమా కాదా? ఇది కొత్త జీవితం. అన్యులకు ఇవేవి ఉండవు. దేవునిలో జ్ఞానస్థానం పొందినటువంటి వ్యక్తులకు ఇవేవి, ఈ బాధ్యతలేమి కూడా ఉండవు. ప్రియ దేవుని బిడ్డలారా, కేవలము ఎవరైతే క్రీస్తు ప్రభు యొక్క నామములో జ్ఞానస్నానం పొందుతారో వారే దేవుని బిడ్డలు అవుతారు, వారే దేవుని యొక్క సేవలో భాగస్థులు అవుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి సంఘములో భాగస్థులు కూడా అవుతారు. జ్ఞానస్థానం లేకుండా సంఘంలో సభ్యత్వము ఉండదు. మనందరికీ తెలుస్తున్నటువంటి సత్యమే. జ్ఞానస్థానము తీసుకోకుండా దేవుని బిడ్డలము కాలేము, జ్ఞానస్థానం తీసుకోకుండా దేవుని సేవలో పాలు పంచుకోలేము. కాబట్టి ఈ విషయాలని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఒకానొక సమయంలో మా గ్రామంలోనే, ఎక్కడో కాదు, ఒక వాదన వచ్చిందనమాట. వాదన ఏమిటంటే, ఉంటాయి కదా చాలా సంఘాలు, మా కుటుంబము ఆర్సిఎం అయితే ఒకరోజు పక్కన ఉన్నటువంటి మా సహోదరాలు వచ్చి, ఇదిగో మీరు బాప్టిజం తీసుకుంటారు, మేము జ్ఞానస్నానం తీసుకుంటారని ఈ విధంగా వాదించడం ప్రారంభించింది. అయితే నేను అడిగాను, జ్ఞానస్నానం అంటే ఏమిటి, లేదా బాప్టిజం అంటే ఏమిటి అని అడిగినప్పుడు ఆమె దగ్గర సమాధానం లేదు. యాక్చువల్గా రెండు ఒకటే. జ్ఞానస్నానం అంటే తెలుగు, బాప్టిజం అంటే ఇంగ్లీష్లో బాప్టిజం అంటూ ఉంటాం, కానీ తెలుగులో మనము జ్ఞానస్నానం అంటూ ఉంటాం. కానీ అంటే దేవుని బిడ్డలారా, ఏమీ తెలియకుండా కూడా, అసలు అర్థాలు పరమార్థాలు తెలియకుండా కూడా వాదించేవారు చాలా మంది ఉన్నారు. మీరు బాప్టిజం తీసుకుంటారు కాబట్టి మీరు రక్షించబడరు అంటారు, మీరు రక్షించబడరు అంటారు. మేము జ్ఞానస్నానం తీసుకున్నాం కాబట్టి మేము రక్షించబడతాం అంటారు. అని వాస్తవానికి రెండు ఒకటే. తెలియక
తెలిసినా తెలియక నటించే వ్యక్తులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క బాప్తిస్మ పండుగను జరుపుకోవడం ద్వారా మన యొక్క బాప్తిస్మను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ పరిశుద్ధ దినమున ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మనము ఆనాడు చేసినటువంటి వాగ్దానాలను మరలా మనము పునరుద్ధరించుకోవాలి, రిన్యూ చేసుకోవాలి. పాపమును వదిలిపెట్టాలి అన్నాం, వదిలిపెడుతూ ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా జీవించాలి అని జీవిస్తామని వాగ్దానం చేసి ఉన్నాం, జీవిస్తూ ఉన్నామా లేదని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదే విధంగా ప్రతిరోజు కూడా మనము ఆ బాప్టిస్మం లేదా జ్ఞాన స్నానము ఆ కృపలో మనము జీవించాలి. జీవిస్తూ ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనము ఈ యొక్క బాప్టిస్మ సమయంలో మనము చేసినటువంటి వాగ్దానాలను మన యొక్క అనుదిన జీవితాల్లో జీవిస్తూ ఉంటామో ఖచ్చితంగా ఆ ప్రభువు నిన్ను చూసి నన్ను చూసి ఆనందిస్తాడు, హర్షిస్తాడు. మన జీవితాలు అలా ఉండాలి. బాప్తిస్మ పండుగ జరుపుకుంటున్నామంటే కేవలము ఆ ప్రభు ఏ విధంగా స్వీకరించాడో గుర్తు చేసుకోవడం కాదు. మన యొక్క బాప్తిస్మ మనం తీసుకున్నటువంటి యొక్క బాప్తిస్మంలో చేసినటువంటి వాగ్దానాలను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు చేసిన పని కన్నా ముందే దేవుడు ఆయన చూసి ఆనందించాడంటే ఆయన జీవించినటువంటి జీవిత విధానము అద్భుతం. క్రీస్తు ప్రభు ఇంకా పరిచర్యను ప్రారంభించాడా? ప్రారంభించబోతున్నాడు ఈ రోజు నుండి. అయినప్పటికీ కూడా ఆ తండ్రి తన కుమారుని చూసి అద్భుతమైనటువంటి పలుకులు పలికాడు అంటే ఆయన అంతకు ముందు భయభక్తులు కలిగి జీవించి ఉంటాడు. తండ్రి తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి జీవించి ఉంటాడు. అలానే ప్రార్థనలో బలపడ్డాడు. అలానే ఆచారాలను సాంప్రదాయాలను పాటించాడు. మనందరికీ తెలుసు, యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి తప్పిపోయినటువంటి సంఘటన కూడా మనందరికీ తెలుసు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ విధముగా ఆ ప్రభువు ఎప్పుడు కూడా తండ్రిని అంటిపెట్టుకుని జీవించాడు కాబట్టి తండ్రి అతను ఉద్దేశించి అంత గొప్ప పదాలను వాడాడు. కాబట్టి మన విలువ అనేది ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి ఆనందించాలంటే ఖచ్చితంగా మనం పనిలో నిమగ్నం అవ్వాలి. మన యొక్క మాటల్లో కూడా చాలా జాగరూకులై మాట్లాడాలి. నోటికి వచ్చినట్టు ఏది పెడితే ఏది మాట్లాడితే ఎవరో చూడకపోవచ్చు, కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. మనం చేసే ప్రతిదీ, మనం మాట్లాడే ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటాడు. కాబట్టి జ్ఞానస్నానం తీసుకున్నటువంటి మనందరం కూడా మనకు ఒక బాధ్యతను దేవుడు అప్పచెప్పి ఉన్నాడు. దేవుని బిడ్డలుగా మనము పాపము చేయకూడదు. సంఘములో సభ్యులుగా మనము ఇతరుల్ని దూషించకూడదు, వారిని ప్రోత్సహించాలి. ఒకవేళ వారు తెలుసో తెలియక తప్పు చేసినా కూడా వారిని దేవుని మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఖండించడం, దూషించడం, ద్వేషించడం, కఠినంగా ప్రవర్తించడం ఇవి సేవకుని యొక్క లక్షణాలు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క బాప్తిసం మనకి 3 విషయాలను తెలియపరుస్తున్నది. వినయంతో జీవించాలని, విధేయతతో జీవించాలని, అలానే బాప్తిస్మంలో పొందినటువంటి కృపను మనము మన యొక్క అనుదిన జీవితాల్లో జీవించాలని, అలానే దేవుని బిడ్డలుగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి. దేవుని బిడ్డలుగా అంటే ఖచ్చితంగా కొన్ని షరతులను మనము నెరవేర్చాలి. ఆషామాషిగా మన యొక్క జీవితాలను జీవిస్తే దేవునికి చెడ్డ పేరు తెచ్చిన వారం అవుతాము. క్రీస్తు ప్రభు మంచి పేరును తన తండ్రికి తీసుకొచ్చాడంటే ఆయన అనేక త్యాగాలు చేశాడు. దేవుని పట్ల అపారమైన ప్రేమను, అపారమైనటువంటి విధేయతను కలిగి జీవించాడు. కాబట్టి దేవుని దృష్టిలో ఒక నీతిమంతుడిగా, నిజమైనటువంటి సేవకుడిగా గుర్తించబడ్డారు. అలానే నేను కూడా పిలువబడుతూ ఉన్నాం. క్రీస్తు వలె, క్రీస్తుని పోలి జీవించడానికి మన యొక్క జీవితంలో ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.